తండ్రి దేవునైనా ఈ మంగళవారం తరగతి సమయాన్ని విచ్చేసిన మీ పిల్లలను బట్టి నేను తండ్రి మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను మీ యొక్క మాటలు చెప్పాలని నేను కృష్ణ కలిగి నాయన తండ్రి ఆశతో ఉంటుండగా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు మీరు నాయన తండ్రి ఇదిగోనైనా చెబుతున్న నాకు మంచి సంయోజితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ యొక్క మాటలను నాయన తండ్రి చక్కగా వివరించే జ్ఞానాన్ని ప్రసాదించమని, అలాగే చెబుతున్న ఈ మాటలను నాయన తండ్రి మీకు పిల్లలకు అర్థమయ్యే విధంగా నాయన తండ్రి ఆ మాటలు మాకు హృదయాల్లో ఫలాలను తీసుకొని వచ్చే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మరి విశ్వాసం అనగానేమి? విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అంశమండి. విశ్వాసం అంటే ఏంటి, దానిని ఎలా పరీక్షించుకోవాలి? ఈనాడు మనం పరీక్షించుకోవాలంటే లోకంలో ఎన్నో పరీక్షలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి రక్త పరీక్షలు ఉన్నాయి, గుండె పరీక్షలు ఉన్నాయి, మూత్ర పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలన్నీ వేటి కోసం ఉన్నప్పుడు మనలో ఉన్న రోగాలను బయట పెట్టేవి పరీక్షలు. అయితే ఈ పరీక్షలు ఒక వ్యక్తికి మరొక వ్యక్తి చేయాలి. అలాగే విశ్వాసాన్ని కూడా పరీక్షించుకోవాలి. సాధారణంగా మనం చేసేది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసాన్ని గురించి మనం పరీక్షించుకోం, కానీ ఎదుటివారి విశ్వాసం మీద మనం దృష్టి పెడతాం. అతని విశ్వాసం ఎలా ఉంది, ఏ విధంగా బ్రతుకుతున్నాడని ఇలా ఆలోచించి ఎందరో దేవుడికి దూరం అయిపోయారు. ఆనాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. అయ్యా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున సూచక్రియలను చేయలేదా? నీ నామమున అద్భుత కార్యములు చేయలేదని ఆయన దగ్గరికి వచ్చారు తప్ప వారి గురించి వారు ఆలోచించలేదు. అయితే భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే ఈ బ్రతికి ఉన్న దినాల్లో మన యొక్క విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నామంటే భూమి మీద బ్రతికి బట్ట కడుతున్నామంటే పరలోకాన్ని సంపాదించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బ్రతికునేటప్పుడే నువ్వు ఏదైనా పరీక్షించుకోవాలి, వేటినైనా సరి చేసుకోవాలి. అది మరి విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసానికి మనకి ఎన్నోసార్లు చదువుకున్న ఆ మాట. విశ్వాసానికి బైబిల్ అర్థం ఇచ్చే ఆ డెఫినేషన్, ఆ అర్థం ఏంటి అని బైబిల్ ఏం చెప్తుందంటే, ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు అంట. అదృశ్యమైనవి ఉన్నాయి అంటే కంటికి కనబడేవి ఉన్నాయి, అది నమ్మడం విశ్వాసం. ఇది బైబిల్ విశ్వాసానికి ఇస్తున్న డెఫినేషన్. అయితే యేసును నమ్మితే రోగాలు పోతాయి. రోగాలు పోయింది, ఈవిడ చూసింది, నమ్మింది. అంటే చూసింది, ఇది దృశ్యమైనది. అది ఎలా విశ్వాసం అవుతుంది? యేసును నమ్ముకుంటే నాకు పిల్లలు పుడతారనుకున్నారు, నమ్మారు యేసును. అంటే యేసును నమ్ముకొని పిల్లలు పుట్టారు, ఈవిడ చూసేసింది. అంటే ఇది దృశ్యమైనది. అంటే దేవుడు ఏం చెప్తుందంటే అదృశ్యమైనవి ఉన్నామనేటకు రుజువు విశ్వాసం. అంటే పరలోకం కనబడిందా? లేదు, కానీ అది ఉందని నమ్మాలి. నరకం చూడలేదు, అదృశ్యమైనది. దేవుడు ఆయనను చూడలేదు, అదృశ్యమైనది. నమ్మాలి, అదృశ్యమైనవి ఉన్నాయి అని నువ్వు నమ్మాలి. ఆ నమ్మటమే విశ్వాసం. బైబిల్లో విశ్వాసం అనగానే ఏదో రోగాలు పోయి నేను దేవుడిని నమ్ముకున్నానంటే నువ్వు అది చూసింది, అది విశ్వాసం అని బైబిల్ చెప్పట్లేదు. మరి ఇకపోతే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. ఆయన ఏ ధర్మశాస్త్రము లేనప్పుడు, ఏ ప్రవక్తల గ్రంథాలు లేనప్పుడు, యేసుక్రీస్తు వారి గురించే తెలియనప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు.
సుమారుగా 75 సంవత్సరాల కాలంలో దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. అబ్రహాం గారిని పిలిచాడు, ఇదిగో నువ్వు ఉన్న దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. ఆయన నమ్మాడు. దేవుడు ఆయన విషయంలో అద్భుతం చేసింది 100 ఏళ్లకు చేశాడు సుమారుగా. అంటే ఆయన విషయంలో అద్భుతాలు జరగాలంటే 25 ఏళ్ళు పట్టింది దేవుడు పిలిచిన క్షణాన్ని. 25 ఏళ్ల తర్వాత అబ్రహాం గారికి ఇస్సాకు కనిన తర్వాత అబ్రహాం దేవుని మాట నమ్మలేదు. అంతకంటే ముందే, అంటే ఏ అద్భుతాలను దేవుడు ఆయన జీవితంలో జరిగించక ముందే దేవుని నమ్మాడు. అది అబ్రహాం గారి గురించి రాయబడింది ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నమ్మింది దేవుణ్ణి తప్ప దేవుడు చేసిన అద్భుత కార్యాలను కాదు. అబ్రహాము నమ్మింది దేవుణ్ణి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. చాలామంది అద్భుతాల కోసము వెంపర్లాడుతుంటారు, అది సమస్య కాదు. కానీ ఈ అద్భుతాల కోసం వెంపర్లాడేవారు అద్భుతాలనే చూస్తున్నారు తప్ప అద్భుత కరుణ్ణి, ఆశ్చర్యకరుణ్ణి నమ్మట్లేదు, అది సమస్య. చాలామంది ఏంటన్నప్పుడు ఎదిగే కొద్దీ విశ్వాసంలో దేవుణ్ణి నమ్మడంలో ప్రయత్నించాలి తప్ప ఏదో దేవుడి దగ్గరకు వస్తే దొరుకుతుందని నమ్మే వాళ్ళు ఉన్నారు, అది సమస్య. ఇక్కడ అబ్రహాం గారు దేవుని నమ్మారు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అంటే దేవుణ్ణి ఎవరో చూడకుండా ఏది అద్భుతకరమైన జీవితంలో జరగకపోయినా ఆయన నమ్మాడు, అందుకే విశ్వాసులకు తండ్రిగా అయిపోయాడు. మరొక సందర్భం చూసుకుంటే సమయం లేదు కనుక రెఫరెన్సులు చూపించలేదు. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారు అంటారు, మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొన్నా, అంటే విశ్వాసము కనుగొన్నా అంటే మనుష్య కుమారుడు వచ్చే సమయానికి విశ్వాసం అనేది తగ్గుతుందనా పెరుగుతుందని అర్థం. కనుగొన్నా అంటే ఈయన కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడంటే విశ్వాసం తగ్గుబాటవుతుందని, విశ్వాసుల సంఖ్య తగ్గుతుందనే కదా అర్థం. నేటికి సుమారుగా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 350 కోట్ల మందికి పైచిలికి. ఇలాంటప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో సుమారు 1 లక్ష మంది నమ్ముకున్నారు అనుకున్నాం. దేవుని విశ్వసించిన వారు 1 లక్ష అనుకున్నాం. నేటికి 350 కోట్ల మంది సంఖ్య పెరిగిందంటే దేవుడు చెప్పిన వాక్యానికి దీనికి విరుద్ధంగా. యేసుక్రీస్తు వారు రాకడ వచ్చేసరికి విశ్వాసుల సంఖ్య తగ్గాలి, అలా తగ్గకపోగా పెరుగుతుందంటే మరి ఇదంతా అసలైన క్రైస్తవులు. వీరు నమ్మిన విశ్వాసం అంటే నిజమైన విశ్వాసమేనంటే మనం అర్థం చేసుకోవాలి ఇదంతా కొద్దిగా. ఇదంతా ఏదో అద్భుతాల కార్యక్రమాలు చూసి దేవుని విశ్వసించిన వారని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే విశ్వాసానికి పరీక్ష. ఈనాడు లోకంలో ఎన్నో దానికి టెస్టులు ఉన్నాయి. మరి విశ్వాసానికి టెస్ట్ ఏంటి? దానికి పరీక్ష, దానికి టెస్టులు ఏంటి? ఇంకా ఏ పరీక్ష విశ్వాసానికి? లోకంలో అయితే పరీక్షలు ఉన్నాయి. రక్త పరీక్షకైతే రక్త పరీక్షలో మరలా గ్రూపులు ఉన్నాయి. ఓ పాజిటివ్ అంటారు, ఏ పాజిటివ్ అంటాడు, ఏబి పాజిటివ్ అంటాడు, ఓ నెగిటివ్ అంటాడు. రక్త పరీక్షకి ఇన్ని విధాలుగా గ్రూపులు ఉండే విధంగా విశ్వాసానికి కూడా గ్రూపులు ఉన్నట్టు ఉన్నాయి. దేవుణ్ణి ఉద్యోగం ఇస్తాడు అని నమ్ముకునేవారు ఇదొక గ్రూపు. దేవుణ్ణి నమ్ముకుంటే మా అప్పుల సమస్యలు తీరిపోతాయని నమ్ముకునే వాళ్ళు ఇదొక గ్రూప్. ఇంకా విశ్వాసానికి పరీక్ష అవసరమా? ఇది నేనంటున్నమాట కదా, పౌలు గారు అంటున్నమాట. ఆ మాట చూసుకున్నాం. పౌలు గారు 2వ కొరింథీ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి రాస్తున్న 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. చాలండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే చూసుకోండి. అంటే స్కానింగ్ చేసుకోవాలి. ఈనాడు లోపల మన లోపల జబ్బు ఉందా లేదా అని ఏదైనా తెలియాలంటే ఒక స్కానింగ్ అనేది అవసరం. లోపల ఉన్న డిఫెక్ట్ బయటపడాలంటే ఒక స్కానింగ్ అవసరం. మరి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. తాను నిలుచున్నాడని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఇన్ని లేఖనాలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకునే స్కానింగ్ మిషన్ లోకంలో ఎన్నో ఉన్నాయి. శరీరానికి సంబంధించి, ఆత్మీయతకు సంబంధించి స్కానింగ్ మిషన్ ఏదైనా ఉందంటే అదే మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన దేవుని మాట. ఆ వాక్యం దానితో మనల్ని మనం విశ్వాసంగా ఉన్నామా లేదని పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు అపోస్తలులు వచ్చారు. అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించని అడిగారు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించన్నారు తప్ప మా ఆస్తులను అభివృద్ధి చేయమని అడగలేదు. విశ్వాసాన్ని వృద్ధి పొందించు మా విశ్వాసాన్ని. యేసుక్రీస్తు వారు వెనక్కి తిరిగి చూశారు.
ఇంత ఎవరో డైలాగ్ బాగా చేశారు, విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటారు, బాగా చెప్పారని ఏకి తిరిగి చూశారు. ఓకే, మీరు విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటున్నారు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ సముద్రం ఒక కొండను ఎత్తిపడేసన్నారు. ఆవగింజంతంట అంటే యేసుక్రీస్తు వారి పక్కన తిరుగుతూ సూచక క్రియలు, అద్భుత కార్యములు, దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇన్ని ఆయనతో జతపరివారుగా ఉంటున్న వారికే ఆవగింజంత విశ్వాసం లేదు. మన గింజలు ఎక్కడికి ఎగిరిపోవాలో, మన విశ్వాసం ఎక్కడికి ఎగిరిపోవాలో చూసుకుంటే అంటే దేవుణ్ణి నమ్మినట్టే ఉంటారు, కానీ దేవుణ్ణి నమ్మామని చెప్పి అపనమ్మకంతో తోమా లాంటి వ్యక్తిత్వం కలిగిన వారు కూడా ఉంటారు. చూస్తేనే కానీ నమ్మను అనేటి వారు ఉంటారు. అందుకే విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరేం చేయాలి, పరీక్షించుకోవాలి. ప్రపంచంలో ప్రతి మనిషి అసలు దేవునికి ఏ విధంగా దగ్గరవుతాడు, దేవునికి ఎటువంటి సందర్భాల్లో దేవుణ్ణి నమ్ముకుంటాడు, ఆయన్ని ఏ సందర్భాల్లో ఆశ్రయిస్తాడు అని మనకు అర్థం కాకపోవచ్చు. కానీ వీటన్నిటి మనుష్యుల మనస్సుల మీద పరిశోధన చేసిన రీసెర్చ్ స్కాలర్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. అది ఎవరంటే వాడే అపవాది సాతాను. మనుష్యులు ఎలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారు వాడికి బాగా తెలుసు. ఆడు వచ్చాడు దేవుడి దగ్గర, అయ్యా ఏరా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, అయ్యా ఇదిగో నా గురించి తెలిసిందే కదన్నయ్య, నేను పొద్దుస్తున్నాను 24 గంటలు ఖాళీ ఉన్నాను, నేను ఏదో పనులు ఉంటాను, మనమే పని లేకున్నాం, వాడైతే పనులు ఉన్నాడు. నేను నా గురించి తెలిసిందే కదా, ఎవరిని వలలో వేసుకున్నా ఎవడు పడిపోతాడు, ఎవరిని మింగుదామా ఎవడు పటాయిద్దాం, ఎవడు దొరుకుతాడని నా పనంతా భూమి అంతా గాలించడు, ఆ భావానికి గాలించి. ఇదిగో నా సేవకుడైన యోగు సంగతి నువ్వు ఆలోచించావా? ఆలోచించాను. ఇదిగో నా సేవకుడైతే ఇదిగో యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు ఊజు దేశం అటువంటి వాడు ఎవడు లేడు, చెడుతనను విసర్జించిన వాడు, ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు. అదేనయ్యా ఆయన గురించే మీకు రిపోర్ట్లు వచ్చాయి, తీసుకొని వద్దామని ఆయన గురించి వచ్చాను మీ దగ్గరికి. రిపోర్ట్ వచ్చాయి, ఆయన గురించి పరీక్షలు వచ్చాయి, ఆయన గురించి రిపోర్ట్స్ వచ్చాయి, రిపోర్ట్స్ తీసుకొని వద్దామని మీ దగ్గరకు వచ్చాను. ఆ రిపోర్ట్స్ ఒకసారి మీరు చూడండి. ఆ రిపోర్ట్స్ ఏంటో మనం కూడా చూద్దాం. యోగు గారు రాసినటువంటి గ్రంథము, యోగు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యోగు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అపవాది యోగు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు చాలా యోగు ఊరకయే, నేను రిపోర్ట్ తీసుకొని వచ్చాను, ఆయన మనస్సును నేను స్కానింగ్ చేశాను. యోగు ఊరకయే నీ యందు భయభక్తులు గలవాడని అనుకుంటున్నావా? నువ్వు నమ్మినవాడు, నిన్ను నమ్మినవాడు ఊరకనే నిన్ను నమ్ముతాడని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను నమ్మినట్టు ఊరకనే నమ్ముతాడంటే నీ పొరపాటు. ఉద్యోగాలు వస్తాయి అని నమ్మిటోళ్ళు ఉన్నారు, కాళ్ళ నొప్పులు తగ్గాయి అని ఆయన దగ్గరకు వచ్చిన ఉన్నారు. ఈ ఒక బ్యాచ్. నాకు పిల్లలు పుడతారు, ఎప్పుడన్నా సంతానం కలగట్లేదని ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ రిపోర్ట్స్ నీకు మనుషుల గురించి తెలియట్లేదయ్యా, నాకైతే భూమి మీద అయితే నాకైతే ఉండే పనికి ఎవరి మనస్సులో ఏముందో నేను ప్రయత్నించాలి, స్కానింగ్ కట్టాలి, వాళ్ళ రిపోర్ట్స్ తీసుకొని రావాలి, ఇదే పని. ఆ రిపోర్ట్సే యోగు గురించి ఏంటంటే యోగు ఊరకయ్య నీ ఎందయ్యాడు అనుకున్నావా? భయభక్తులు కానీ లేదయ్యా. మరి ఎలా అయ్యాడు? 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసినవు కదయ్యా. నువ్వు ఏం చేసావు? అతనికి అతని ఇంటి వారికి చుట్టూ కంచె వేసావు. ఏంటి వీళ్ళు ఊరికైనా నేను నమ్మారని అనుకున్నావా? నువ్వు చుట్టూ కంచె వేసావు, నువ్వు ఉద్యోగం ఇచ్చావు, నువ్వు పిల్లల్ని ఇచ్చావు, నువ్వు సమస్యలు తీర్చావు, నువ్వు కోర్టు సమస్యలు సాల్వ్ చేసావు, నువ్వు కాపాడుతున్నావు అంటే నీకు హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటున్నారు. అది వీళ్ళ బ్యాచ్. వీళ్ళేంటనుకున్నావు? ఊరికయ్యారనుకున్నావా? వాళ్ళ అవసరాలు తీర్చావు, అవసరాల దేవుడు, అవసరాలకే మొక్కుల దేవుడు అనుకుని వాళ్ళందుకు నేను నమ్ముతున్నారు, అందుకు నీకు స్తోత్రం చెప్తున్నారు తప్ప నువ్వేదో భక్తి కలిగి కాదు, నిన్నేదో నిజంగా విశ్వసించి కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళయ్యా అని అపవాది దేవుడికి రిపోర్ట్ ఇస్తుంది. వీళ్ళు చూసి నమ్మేవాళ్ళు, అంతేకాని అదృశ్యమైనవి ఉన్నాయి, దేవుడు అనేది ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, మన లోకం ఈ లోకము కాదు, బ్రతికుండేంత మన క్రీస్తు కోసము చావైతే లాభము అని మీసాలు తిప్పే అంత మునగాలు లేరయ్యా నువ్వు అనుకుంటున్నట్టుగా క్రైస్తవ జీవితాలలో అని దేవుడితో మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు లేరు. ఏంటి నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, చావైతే లాభం అనాలంటే అది పౌలు గారికే సాధ్యమేమో అనిపిస్తుంది. ఆ గట్స్ అనేవి ఆయనలోనే చూడగలం. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు, ఆయన కోసం ఆయన ఏం చేసుకోలేదు, ఆయన కోసం ఏ వివాహం చేసుకోలేదు, ఆయనకైతే ఏ గృహం కట్టుకోలేదు, ఆయన కోసం దేవుడి కోసం ఆయన అన్నింటినీ వదిలేసాడు, వివాహాన్ని వద్దనుకున్నాడు, దేవుడి కోసం ప్రయాసపడ్డాడు. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు అన్నాడు. అదే కరెక్ట్ డైలాగ్.
అలాంటి వాళ్ళు ఉన్నారనుకుంటారేమో. ఆ కొడితే అదేలా పౌలే గారు కొట్టాలి, పౌలు గారే కొట్టాలి. మనం ఏంటి అవసరాల కోసం దేవుడి దగ్గరకు వచ్చి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, అవసరాలను నమ్ముకునే భక్తి మనది. అంటే ఎలా అయిపోయిందంటే నిలువర పట్టణం మనకు ఒకటి ఉంది, పునాదుల గల పట్టణం మనది. ఈ లోకాన్ని నమ్ముకునే మనకు జరిగే సమాజం ఏది లేదు అని నమ్మే భక్తులు లేరు. అటువంటి విశ్వాసం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనిషికి సహజంగా దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ముఖ్యంగా మన క్రైస్తవులు గుర్తొస్తే ఆదివారం, లేకుంటే అనారోగ్యం. ఈ రెండే. దేవుడిని నమ్ముతానంటే ఆదివారం, అనారోగ్యం. మరికొందరు అతి భక్తులు ఉంటారు. ఎప్పుడంటే క్రిస్మస్ రోజు, లేకుంటే ఈస్టర్ రోజు. అంతకు మించి దేవుడు ఎప్పుడైనా గుర్తొస్తాడంటే మనిషికి గుర్తు రాడనే చెప్పాలి. ఈ జీవితకాలం మట్టికే ఈ జీవితంలో ఏదో జరుగుతుందని మనం క్రీస్తులను నిరీక్షిస్తే మనుషులందరికంటే ఏమన్నాడు? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తులను నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఏంటి ఇప్పుడు బిల్లాడన్ అన్నాడు. బిల్లాడను చెడ్డోడు. బిల్లాడను దేవుడి కోసం బ్రతకలేదు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి నా కాళ్ళ నొప్పులు తగ్గుతాయని వచ్చావు. ఇప్పుడు బిల్లాడను బెటరా దేవుడి దృష్టిలో, నువ్వు బెటరా అంటే బిల్లాడనే బెటర్. ఎందుకంటే మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు. ఈ జీవితకాలం కోసం నమ్ముకొని వచ్చావు. ఎవరు బెటర్? ఇప్పుడు వాడే బెటరు. అంటే ఈ జీవితకాలం వరకు ఏదో వస్తుందని నిరీక్షిస్తున్నావు, అది నీ విశ్వాసం. కానీ దేవుడిని మనం అలా నమ్ముకోకూడదు. ఇదే మొదట మేము కూడా ఇలాగే నమ్ముకొని వచ్చాము, ఏదో కష్టాలు తీరిపోతాను ఇలాగే వచ్చాము అని. ఇప్పుడు ఈ మాటలు అయిన తర్వాత మాకు బల్బులు వెళ్ళాయంటే మేము మారిపోదామనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ దెబ్బేదాము అవకాశం ఉంది. ఎందుకంటే ముందే చెప్పాను, బ్రతుకున్నామంటే పరలోకం కొట్టే అవకాశం మనకు ఉంది. సరి చేసుకోవాలి. మొదట్లో అలాగే వచ్చిన వాళ్ళం చాలామంది క్రీస్తులోని, ఏదో రోగాలు పోతాయని క్రీస్తు నమ్ముకుంటే వస్తారని అలా వచ్చిన వాళ్ళని. అయితే ఇప్పుడు సెంటర్ అయిపోవాలి. ఇప్పుడు విశ్వాసం ఎలా ఉండాలి? ఇప్పుడు లోకంలో ఉన్న భక్తులందరి గురించి ఆలోచించాం. ప్రభువుని నమ్ముకోవడం చాలా సులువు. ఊరకనే నమ్ముకున్నాం మనమంతా. చాలా సులువుగా దేవుణ్ణి నమ్మడం, ప్రభువుని నమ్మడం చాలా సులువు. లేకపోతే ఏమైనా కష్టం ఉందా మనం నమ్ముకోవడం? 100 కేజీలు పెట్టుకొని తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడి వరకు, 100 కేజీలు బస్తా మీద పెట్టుకొని. ఇలాంటిది ఏం లేదు. ప్రభువుని నమ్మాలంటే చాలా సులువు. నమ్మడం చాలా సులువుగా నమ్మాం దేవుని. అయితే ఇప్పుడు ఈ నమ్మే క్రైస్తవులు, ఇప్పటివరకు లోకంలో ఉన్న క్రైస్తవుల గురించి ఆలోచించాం. ఇప్పుడు ఎవరైతే నమ్మాము, ఇంకా నా బ్రతుకైనా చావైనా నేను క్రీస్తు కోసమే బ్రతకాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి? ఎన్నో శ్రమలు వస్తాయి. కాకపోతే అందులో ఒక శ్రమ గురించి నేను ప్రస్తావించాలని నేను నిర్ణయించుకున్నాను ప్రత్యేకంగా. కానీ మనకందరికీ తెలుసు బైబిల్లో భక్తులు. పాత నిబంధనలో షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు ఉంటారు. వారి సందర్భాన్ని చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, అంటే దేవుని ఎలా నమ్మారు? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం మీకు అందరికీ తెలుసు. వారు ఇంకా విగ్రహాలకు మొక్కకపోతే వారిని దేవుడు ప్రతిమకు మొక్కకపోతే ఏం చేస్తానన్నారు? అగ్నిగుండంలో పడివేస్తానని రాజు చెప్పాడు. రాజు చెప్పినప్పుడు అప్పుడు 17వ వచనం సందర్భం చూడండి. 17వ వచనం 3వ అధ్యాయం 17వ వచనం 3వ అధ్యాయము 17వ వచనం. దాని మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మేము నమ్ముతున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు ఏంటంటే ఇదిగో ఈ అగ్నిగుండంలో పడేసిన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, తప్పించి రక్షించడానికి సమర్థుడు మా దేవుడు. తర్వాత మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఒకనాడు భక్తులు ఎలా ఉన్నారంటే మాకేదో కలిగితే దేవుడిని నమ్ముకుంటామనే విధంగా లేదు. వాళ్ళు అగ్నిలో పడేస్తాము, మీరు నేను చేసిన ప్రతిమకు మొక్కకపోతే మీ చావు మీ కళ్ళ ముందర కనబడుతుంది అని అన్నప్పుడు ఇదిగో మీరు అగ్నిలో పడేస్తారేమో, మేము నమ్ముకున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు ఇదిగో ఈ అగ్నిలోని, ఈ వేడి మీద అగ్నిలోని రక్షించడం సమర్థుడైన దేవుడు మా దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినా నువ్వు చేసే ప్రతిమకు మస్తుకు మొక్కనే మొక్కం. ఒకనాటి భక్తుల విశ్వాసం. ఒకనాడు వాళ్ళకి ఎలాంటి విధానం ఉందంటే అటువంటి శ్రమలైనా వాళ్ళు తట్టుకున్నారు. ఒక సందర్భాన్ని చూపించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము
ఐదో వచనం చదవండి. అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయం నొందుడి. మీ దినములలో ఒక కార్యము జరిగించును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలియనని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మక ఇందురు. పిల్లల సందర్భం ఏంటంటే నెబుకద్నెజరు, ఇక్కడ కల్దీయులు అంటే వాళ్ళు బాబిలోనియన్స్. ఇక్కడ ఏంటంటే హబక్కుకు గారు ఉన్న సమయంలో ఆయన ఉన్న దేశంలో అన్య రాజులు పాలిస్తున్నారు. అన్య రాజులు ఆనాడు యూదుల మీద పాలన చేస్తున్నారు. హబక్కుకు గారు దేవుడిని అంటున్నాడు, అయ్యా ఏంటయ్యా మమ్మల్ని ఎందుకయ్యా ఇలా దోషములు చూడొచ్చున్నావు? 2వ వచనం నుంచి చూసుకుంటే, నేను మొరపెట్టి నీకు ఎన్నాళ్ళయ్యా ఆలకింపకుండా నువ్వు, బలత్కారం జరుగుతున్నది, నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపకున్నావయ్యా. అన్యజనుల దేశాలు అన్యజనుల రాజులు వచ్చి మమ్మల్ని పాలిస్తున్నారు, నీకు తెలియట్లేదయ్యా ఎంత వాళ్ళు దారుణంగా మా మీద పాలన చేస్తున్నారు. అన్య రాజులు వచ్చి మా మీద ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు. మాకు సివిల్ రైట్స్ ఎప్పుడో పోయాయి, పౌరులుగా మమ్మల్ని గుర్తించట్లేదు, మాకు లిబర్టీ అనే ఆ స్వేచ్ఛ అనే హక్కును ఎప్పుడో తరించుకొని పోయిందయ్యా. మా మీద ఎవడో వచ్చి పెత్తనం చలాయిస్తుంటే మేమేమో బయట నీ యొక్క ప్రజలము, మమ్మల్ని చూసి దేవుడు మమ్మల్ని కునుగడు నిద్రపోవడం చెప్పుకుంటున్నాము. నిన్ను తాకినవాడు నా కనుగుడ్డు తాకినట్టని నువ్వేమో గొప్పగా చెబుతున్నావు, మిమ్మల్ని ముడితే నన్ను ముట్టినట్టని అంటున్నావు, నువ్వేమో గొప్పగా చెప్తున్నావు దేవుడా. ఇదిగో మిమ్మల్ని తాకినవాడు నా కనుగుడ్డును తాకినట్టు అని చెప్పావు, మీ జోలికి వచ్చిన వాడు నా మీదకి వచ్చినట్టు అన్నావు, మీ మీదికి లేచిన వాడు నా మీదికి లేచినట్టు అన్నావు, మిమ్మల్ని హింసించిన వాడు నా జోలికి వచ్చినట్టు అని నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కదయ్యా ధర్మశాస్త్రంలో. ఇప్పుడేమో ఒక అన్యరాజు వచ్చి మా మీద పాలన చేసి ఒక నియంత పాలన అయిపోయిందయ్యా. మాకు స్వేచ్ఛ అనే హక్కులు కూడా లేవు, హరించుకొని పోయాయి, మమ్మల్ని ఒకడు తొక్కుతున్నాడయ్యా అని హబక్కుకు గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. ఏంటయ్యా మా పరిస్థితి ఇలాగైపోయింది, మేము నీ ఇశ్రాయేలులం కదా, నీ జనాంగం కదా, యూదులం కదా, మమ్మల్ని రక్షించాలి కదయ్యా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు పిల్లలు? 6వ వచనం ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులను కల్దీయులను నీవు రేపుచున్నావు. నేను రేపుచున్నాను దేవుడు అంటున్నాడు. ఇదిగో ఏమంటున్నాడంటే, అయ్యా మమ్మల్ని ఒకడు తొక్కేస్తున్నాడయ్యా, అన్య జనాంగం నుంచి ఒక రాజు వచ్చి మా పరిస్థితి ఎలాగైపోయిందయ్యా, ఒకనాడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించావు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మమ్మల్ని విడిపించలేవా, మాకు ఏ రైట్స్ లేవు, ఏ హక్కులు లేవు, మాది ఏంటయ్యా పరిస్థితి ఇలాగైపోతుంది, నిన్నే నమ్ముకున్నాం కదయ్యా, మమ్మల్ని విడిపించచ్చు కదయ్యా, ఈ బానిసత్వం సంఖ్యల నుంచి అని హబక్కుకు మొరబెడుతుంటే దేశం అంతా అల్లకొల్లోలం అయిపోతుంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడే, హబక్కు ఆలోచించు, ఇదిగో తమవి కాని ఉనికి పట్టు ఆక్రమించవాలని, ఇదిగో నేనేం చేస్తానంటే మీ మీదకి క్రూరులను కల్దీయులను రేపుతున్నాను. ఆల్రెడీ ఒకటి తొక్కేస్తున్నాడయ్యా అంటే దేవుడు ఏమంటాడంటే, కంగారు పడదు హబక్కు, నీ మీదకి ఇంకొకరు క్రూరులు వీరికంటే గొప్పని రప్పిస్తున్నాను అంటాడు. హబక్కు గారికి అర్థం కాలేదు. అదేంటయ్యా మమ్మల్ని తొక్కేస్తున్నాడని నీకు మొరపెట్టుకొని విడిపిస్తామని నేను వేడుకుంటుంటే వీడికంటే క్రూరులను కల్దీయుల్ని బాబిలోనియన్స్ని మా మీద రేపుతామంటున్నావు, ఇదేంటయ్యా నాకేం అర్థం కావట్లేదు. నేను చెబుతున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటయ్యా దేవుడా, విడిపించమని అడుగుతున్నాను, నువ్వేమో ఇంకొకరిని లేపుతానంటున్నావు. కల్దీయులు క్రూరులో కల్దీయులు తమవి కాని ఉనికి పట్టులను అంటే తమవి కాని ఆ ఉనికి పట్టు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఇక్కడ కాదురా, మరి ఎక్కడ, మా ఊరు రా చూసుకున్నాం, మా వీధి రా చూసుకుందాం, నా గడపకు రా చూసుకున్నాం అంటే నీ గడపకు వస్తాడు, నిన్ను అంతాడు, పట్టుకొని వెళ్ళిపోతాడు. మనసత్వం అది కల్దీయులు. తమవి కాని ఉనికి పట్టు ఆక్రమింపవాలని భూదిగంతముల వరకు సంచరిస్తాడు. అలాంటి నీ దగ్గరకు వచ్చి తన్నాడనుకో, ఒక్క దెబ్బకు నువ్వు పడతావు. అయ్యా మేమేంటయ్యా మా బ్రతికింతేనా, నిన్నే నమ్ముకోను కదా విడిపిస్తావని అనుకుంటే నువ్వు ఇంకొకరిని నమ్ముతావు అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు అంటే అర్థం అవుతుంది అబ్బు. ఆలోచించు ఆగని చెప్పి 12వ వచనం నుంచి చూడండి. 12వ వచనం, యెహోవా నా దేవా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణమునందము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు, ఆశ్రయదుర్గమా మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. అదేంటయ్యా మమ్మల్ని దండించడానికి వారిని రేపుతున్నావు మా మీదకి, మా మీద పెత్తనము, మా మీద వాళ్ళు రాజ్యాలను నియంత పాలన చేయడం కోసము మమ్మల్ని అడగొక్కడానికి వారిని నువ్వే రేపుతున్నావు. ఎందుకు రేపుతున్నాడు దేవుడు మీకు అర్థం కాదని చెప్తాను.
1940 ఆ సమయానికి మన భారతదేశంలో అన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. సైమన్ గోబ్యాక్ అని, క్విట్ ఇండియా ఉద్యమం అని, వందే మాతరం, ఇవన్నీ ఉద్యమాలు జరుగుతునేటప్పుడు అదే సమయానికి ప్రపంచ పరిస్థితులలో మరొక సంఘటన చోటు చేసుకుంటుంది. 1939-45 మధ్యలో రెండో ప్రపంచ యుద్ధం చోటు చేసుకుంటుంది. ఆ టైంలో జర్మనీ పాలకుడైన హిట్లరు అదే సమయానికి భారతదేశాన్ని ఒక లుక్ చేసేద్దాం అనుకున్నాడు. భారతదేశాన్ని కూడా ఒకవైపు దండెత్తేద్దాం అనుకున్నాడు. ఆల్రెడీ బ్రిటిష్ పాలనతో మగ్గిపోతున్నామయ్యా మేము వినాలనుకుంటే జర్మనీ ఈ పాలన చేసే ఆ నియంత పాలకుడు హిట్లరు ఇటు ఇండియా వైపు వద్దాం అనుకున్నాడు. ఒకవేళ వాడు వచ్చింటే బ్రిటిషర్ కొంత గొప్ప మనల్ని బాగా చూశారు. సైమన్ గోబ్యాక్, క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే వాళ్ళు వాయిస్ ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు చెప్పాలనుకునే మీ నినాదాలు, మీ స్లోగన్ గుంపుగా కూర్చొని మీరు ఉద్యమాలు ఇవి చేయడానికి కొంచెము ఫ్రీడమ్ ఇచ్చారు. అదే ఒకవేళ హిట్లర్ వచ్చింటే సైమన్ అంటే కోసేసేటోడు, గోబ్యాక్ సైమన్ అంటే కోసేసేటోడు. అంటే వాడు ఎంత క్రూరుడు అంటే అటువంటి సమయానికి వాడు మన మీదికి రాకుండా సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళి కొంచెం సన్నిహిత్య భావాన్ని కుదుర్చుకున్నాడు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఒకడు అనగదొక్కుతున్నాడంటే ఇంకొకడు వచ్చిండే పరిస్థితి ఎలా ఉండేది. ఇక్కడ అదే హబక్కుకు గ్రంథంలో జరుగుతుంది. అయ్యా మమ్మల్ని ఒకడు తొక్కేస్తున్నాడు, అయ్యా మా పరిస్థితి ఇది అయ్యా అనేటప్పుడు వానికంటే గొప్పని నేను రేపుతాను. ఎందుకు రేపుతాను అంటే ఇదిగో వాడు మిమ్మల్ని ఇక్కడ 11వ వచనం, మమ్మల్ని దండించడం వాడిని పుట్టించింది, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేదని నిష్కలమైనది కదా, బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి ఏమంటారంటే నాకు అర్థమైపోయింది అయ్యా, మీ దృష్టిలో మేము ఎలా ఉంటామంటే చేపలం పురుగులం, ఎవడో వస్తాడు గాలం వేస్తాడు మమ్మల్ని పట్టుకుంటాడు తీసుకొని వెళ్ళిపోతాడు, ఇదయ్యా మా బ్రతుకులు అని హబక్కుకు గారు అంటారు. ఈ సందర్భం మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పేసి నేను ముగిస్తాను. ఎక్కడైతే ఇస్లాం కంట్రీస్ ఉన్నాయో అక్కడ క్రైస్తవ్యాన్ని అనగదొక్కాలని చూస్తుంటే ఇలా కత్తి పెట్టి చంపుతుంటే చంపుకొని అంటున్నారు, చంపుకోండి క్రీస్తును వదలమంటున్నారు, తీసుకొని వెళ్తుంది. ఒకసారి శత్రువు మేషకు అబద్ధం కాపాడిన దేవుడు ఈనాడు గ్రహించుని చంపుతుంటే భారతదేశంలో సైలెంట్ అయిపోయాడు. ఒకనాడు దేవుడు దానియేలుని సింహంలో వేసినప్పుడు రక్షించినప్పుడు ఈనాడు యాకోబును చెరసాలలో వేసి ఖడ్గంతో నరికిస్తుంటే చూస్తూ ఉన్నాడు. ఒకనాడు ఏమో ఆనాడు భక్తులు వాళ్ళు అనుభవిస్తున్న శ్రమలకి ఆ విధంగా దేవుడు వారిని కాపాడినప్పుడు, కానీ ఇప్పుడు వచ్చేసరికి దేవుడు సైలెంట్ అయిపోతున్నాడు. ఇలా కత్తి పెట్టి ఇస్లాం కంట్రీస్లో దేవుడా అయ్యా మమ్మల్ని చంపుతున్నారు అయ్యా వీళ్ళంటే దేవుడు రెడీ అయిపోతున్నాడు. దేవుడు రెడీ అయిపోతున్నాడు. ఏంటి విశ్వాసం అంటే చైనా కంట్రీలో అది కమ్యూనిస్ట్ కంట్రీ, అసలు అక్కడ దేవుణ్ణి క్రైస్తవ్యాన్ని ఎవరైనా స్వీకరిస్తే ముక్కలు చట్టం అక్కడ. అటువంటి కఠినమైన క్లిష్టమైన చట్టాలు ఉన్న దేశంలో చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఇదే ఉద్యమం, క్రీస్తు నమ్ముకునే ఈ ఉద్యమం ఇలాగే ఒక 50 సంవత్సరాలకు వచ్చిందంటే చైనా క్రిస్టియన్ దేశం అయిపోతుందంటున్నారు. అంటే మీకు అర్థమైపోవాలి నేను చెప్పాలనుకున్నాను, ఎక్కడ ఒత్తిడి ప్రెజర్ అనేది క్రైస్తవుల మీద జరుగుతుందో అక్కడ క్వాలిటీ క్రిస్టియన్ బయటకు వస్తుంది. ఎక్కడ ఒత్తిడి జరుగుతుందో క్రైస్తవ పట్ల, క్రీస్తు పట్ల, క్రీస్తు నమ్ముకున్న వారి పట్ల ఎక్కడ ఒత్తిడి అనేది జరుగుతుందో అక్కడ అసలు స్థితమైన క్రైస్తవం బయటకు వస్తుంది. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడికి కావాల్సింది ఈ 350 కోట్ల మంది జనాభా కాదు, నాకు క్వాలిటీ క్రిస్టియన్స్ కావాలి. నాకు కావాల్సింది ఎలాంటి వాళ్ళంటే ఆ క్రిస్టియన్స్ అలాంటి వాళ్ళు కావాలి. దేవుని నమ్ముకునే వాళ్ళు అయ్యా మాకు ఈ అవసరాలు ఉన్నాయి అయ్యా ఇవి తీర్చండి అయ్యా అని అడిగే వ్యక్తి కాదు మాకు కావాల్సింది. ఇదిగో కత్తిగా పెట్టి దేవుడు చూసుకుంటాడు, అయ్యా దేవుడా కాపాడయ్యా అంటే రెడీ అయిపో. ఎలాంటి విశ్వాసం అంటే అలాంటి విశ్వాసాన్ని నీకు కలిగి ఉన్నావని నువ్వు పరీక్షించుకో, ఆ స్టేజ్ మనం రావాలని కోరుకుంటున్నాడు. పౌలు గారి విషయంలో ఎటు పోయినను శ్రమని అంటారు, వెలుపడ పోరాటంలో లోపల భయం, బయటికి వెళ్తేనేమో ఎవడు రాళ్ళను కొడతాడో తెలియదు, ఎవడు సమాజ మందిరంలోకి ఈడ్చుకొని వచ్చి తీసుకొని వెళ్తాడు, చెరసాలలో వేస్తారు. అయ్యా మమ్మల్ని చెరసాలలో వేస్తారయ్యా. ఒకనాడేమో నీ భక్తులను కాపాడవు కదయ్యా, ఈనాడు ఎందుకయ్యా పీకలు వస్తుంది సైలెంట్ అయిపోతున్నామంటే ఏ కావాలి దేవుడిని ఏదో 4 అవసరాలకు ముక్కుల దేవుడుగా నమ్ముకునేటోళ్ళు దేవుడికి అవసరం లేదు. అలాంటి విశ్వాసులు దేవుడికి అవసరం లేదు.
అయ్యా మేము ఈ బానిసత్వంలో సంఖ్యలతో బంధించుకొని చచ్చిపోతున్నామయ్యా, మా మీద ఒక నియంత పాలన వస్తాడు అని ఒకడు ఉన్నాడయ్యా మా మీద అంటే భయపడ, వానికంటే పెద్ద నాయకుల్ని మీదకి పెడతాం. అన్నిసార్లు పాలన దేశంలో ఒకే అధికారం నడపడు, అన్నిసార్లు దేశం సామరస్యంగా సాగదు. ప్రస్తుత కాలంలో కొంతమంది క్రైస్తవులు ఏమంటారు అంటే మనం కూడా ఫైట్ చేయాలి బ్రదర్, క్రైస్తవ్యాన్ని అనగలుగుతున్నారు, పార్లమెంట్లో జీవోలు పాస్ చేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని అనుకుంటున్నారు, మనం కూడా ఏం చేయాలంటే ఫైట్ చేయాలి, మేము కూడా భారతదేశమే, మాది కూడా ఈ దేశమే అని అన్నారు. కానీ దేవుడు హబక్కూకు చెప్తున్నాడు, హబక్కూకు సైలెంట్ అయిపో, ఏం చేయాలి అంటే ఏది ఊరం నుండి నువ్వు చూడు అంతే. ఇర్మియా గారు ప్రార్థన చేశారు, అయ్యా దేశం అంతా రక్తం అయ్యా, ఎటు చూసినా రక్తం అయ్యి ఏర్లై పారుతుంది, వారికి పుట్టిన పిల్లలనే స్త్రీలు చంపుకునే పరిస్థితికి వచ్చినప్పుడు ఇర్మియా గారు ఒకటే మాట అన్నారు, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదయ్యేవాడు అంతే, ఏ నేను ఊరికే చూస్తున్నారు అంతే, చూస్తూ ఉండు అంటే దేవుడు చేసే అద్భుతకాలను చూడు హబక్కూకు నువ్వు అంతే అంటున్నాడు. ఎందుకంటే ఫిల్టర్ అయిపోవాలి. ఈ క్రైస్తవులు దేవుడు ఏదో నామకే వాస్తవంగా నమ్ముకుంటున్నారు, వీళ్ళందరూ అసలు శిశులైన క్రైస్తవులు ఉంటే పొరపాటు. ఇటువంటి విశ్వాస ధైర్యము మనలో రావాలి. ఏదో నమ్ముకున్నాము, వస్తున్నాము, ఆరాధించుకొని వెళ్తున్నాము అంటే ప్రస్తుత కాల పరిస్థితులు విశ్వాసం తాను నిలుచున్నాడని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, అలర్ట్ అయిపోవాలి. విశ్వాసం ఎలా ఉండాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందులో ఒకటే చెప్పాను, ఎన్ని శ్రమలైనా రావచ్చు, అందులో ఒక కోణమే నేను మాట్లాడు. మీకందరూ తెలుసు, మనమందరం దేవుడు నమ్మడం విశ్వాసం అని అనుకుంటున్నాం. ఒక మాట చూసుకున్నామండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ముగిస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే. ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అనే జనాలు ఆరాధించుకుంటున్న వాళ్ళలో దయ్యాలు దేవుడు ఒక్కడే అని నిజం చెప్పుకున్నాయి. దేవుడు ఒక్కడే. నువ్వు నమ్ముతున్నావు దేవుడు ఒక్కడే అని. ఇంతమందిలో ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడే, ఆయన దేవుడు మా తండ్రి. నువ్వు నమ్ముతున్నావు బాగానే, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. నీకంటే ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ దయ్యాలు ఉన్నాయి, అవి నమ్ముతున్నాయి, నువ్వు వణగవు దేవుడు అంటే, అవి కనీసం వణుకుతున్నాయి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. అంటే దేవుడిని నమ్మడమే విశ్వాసం అని అనుకుంటే నువ్వే కాదు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. తేడా ఏంటి? దేవుడిని నువ్వు నమ్ముతున్నావు, దయ్యాలు నమ్ముతున్నాయి. దేవుడు ఒక్కడే అవి విశ్వసిస్తున్నాయి, నువ్వు విశ్వసిస్తున్నాయి. తేడా ఎక్కడ? అంటే దేవుణ్ణి విశ్వసించడం అనగానే ఇదిగో దేవుణ్ణి ఆనుకొని ఉండడం మనం, ఆయన దేవుణ్ణి ఆనుకొని ఉండాలి మనం. మీకందరికీ ఒక ఇన్సిడెంట్, నయాగరా వాటర్ ఫాల్స్ ప్రపంచంలోనే అత్యంత జలపాతం అది. ఆ జలపాతం పైన ఒక వ్యక్తి తాడు కట్టుకొని అవతల నుంచి ఇతరులకి జలపాతం పైన తాడు పెట్టుకొని ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. జరిగిన సంఘటన వ్యక్తి మీద నాకు తెలియదు, గుర్తు రావట్లేదు. తాడు మీద నయాగరా వాటర్ ఫాల్స్ పైన జలపాతం పైన అంత ప్రమాదకరమైన కింద జలపాతంలో పైన తాడు మీద ఆకులకి ఇతరులకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జనాలందరూ అతను చూసి ఏమైపోతాడో, కింద పడిపోతాడో, అవసరమా అది అని అన్నారు. వెళ్ళి అతను అవతలికి వెళ్ళి దాటుకున్న తర్వాత అందరూ ఏమన్నారంటే బా సూర్యుడు వీరుడు అది ఇది అని ఏ రోజులు అయితే అన్నాయి అవన్నీ మూడపోయి పొగడం స్టార్ట్ చేసింది. అంటే తర్వాత ఆయన అన్నాడు, నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను కదా, ఇటువైపు నుంచి ఇక్కడికి వెళ్ళగలనా అని అడిగారు. అంటే నువ్వు కాకపోతే ఇంకెవరు వెళ్తారయ్యా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ నుంచి అటువైపుకి వెళ్ళడానికి కూడా నీకే సామర్థ్యం ఉంది అంటే మరి నేను వెళ్ళగలను అంట. అవును వెళ్ళగలను, మీరు కాకపోతే ఇంకెవరి వల్ల కాలేదు. అయితే మీరేంటి నాకంటే మీరే ఎక్కువ నన్ను నమ్ముతున్నారు, బాగానే ఉంది, నాకంటే బాగానే నమ్ముతున్నారు, నా మీద కూడా నాకు నమ్మకం మీరు నమ్ముతున్నారు, సరే మీ నమ్మకం కరెక్ట్ అంటే కరెక్ట్గానే. అయితే నా భుజం మీదకి ఎక్కండి, ఆ తొలిని ఇద్దరు తీసుకొని పోతా అంటే ఎవరు రాలేదు. వాళ్ళ విశ్వాసం ఎవరు రాలేదు. ఎవరు రాకపోయేసరికి అదేంటయ్యా నమ్మారు కదా అంటే లేదు లేదు మేము రాలేము, మేము అంత సాహసం చేయలేము అని అన్నారు. అంటే ఇక్కడ ఏంటి? అల్పవిశ్వాసం. అలాంటి వాళ్ళు దేవుడికి అక్కర్లేదు, అల్పవిశ్వాసం దేవుడు అక్కర్లేదు. తర్వాత ఒక పిల్లోడు వచ్చాడు, భుజాల మీద ఎక్కాడు. ఎక్కిన తర్వాత అవతలికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కిందికి వచ్చిన తర్వాత జనాలు అందరూ తిట్టారు, అరే పిచ్చోడా బుద్ధిందా లేదా నీకు, ఎవర్రా మీ నాన్న, అసలు నువ్వు పడిపోతే ఏదైనా పరిస్థితి, కొంచెం అటు ఇటు గాలం చెప్తే ఏదైనా పరిస్థితి, నువ్వు పడ్డంతో పాటు ఆయన పడతాడు, బుద్ధిందా లేదా అంటే ఎవర్రా మీ నాన్న అంటే మా ఆయననే. అంటే నేను నమ్ముకున్నా అంటే
మా నాన్న నేనే నమ్మకపోతే ఎలా అని ఒక కొడుకెట్టాడు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే దేవుడిని నమ్ముకున్న వారు దేవుడికి ఆనుకొని ఉండాలి, ఆయనకు సన్నిహితంగా దగ్గరగా ఉండాలి. ఏదో జరుగుతాయి, ఏదో లాభాలు వస్తాయి అని అనుకుంటే శ్రమలే వస్తాయన్నాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించవలసిందే తప్ప సుఖభోగాలు అనుభవించి కూర్చుంటే కాదు, అయినా నువ్వు బయటికి వెళ్ళిపో. ఇది కాదు, మీరెవరో నేను ఎవరో నా యుద్ధం ఉంది. అసలు విశ్వాసులము అని అనుకుంటున్నాం. అంటే ఒకవేళ శ్రమలు ఏమైనా వస్తే అంటే అయ్యా బయటికి వెళ్ళి సువార్త పరిచర్య చేద్దామంటే ప్రస్తుత పరిస్థితులు బాలేవయ్యా, మమ్మల్ని కొడుతున్నారు, నువ్వేమో మేము నమ్ముకున్న దేవుడు మాకు సహాయం చేస్తాడు, సహాయకుడుగా ఉంటాడు. ఒకనాడు శత్రుఘ్న మేషక్ అబేద్నెగోను దానియేలు గారిని శ్రమలో నుంచి రక్షించిన దేవుడు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయాడో మనకు అర్థం కాదు. యాకోబు గారిని తీసుకెళ్ళి చంపారు. చంపేటప్పుడు పేతురు హడావిడి చేయలేదు. ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అపోస్తుల కార్యములు చూపించి ముగిస్తాను. అపోస్తుల కార్యములు అదే 4వ అధ్యాయం. యాకోబు గారిని ఖడ్గంతో హతం చేసిన తర్వాత సరే ప్రియులారా సందర్భం వివరిస్తాను. యాకోబు గారిని చెరసాల అధిపతులు తీసుకుని వచ్చి బయటకు వచ్చి ఖడ్గంతో హతం చేస్తారు. పేతురు గారు ఏం చేస్తారంటే చెరసాలను అలాగే పడుకొని నిద్రపోతాడు. దేవుడు వచ్చి లేపుకెళ్ళిపోతాయి. అంటే ఏంటయ్యా అక్కడ నీ అపోస్తుల్లో ఒక వ్యక్తిని తీసుకొని తల నడుపుతుంటే ఓ నెక్స్ట్ నేనేమన్నా రెడీ అయిపోయాడు పేతురు గారు. యాకోబు అయిపోయింది, యాకోబు పని అయిపోయింది, చెరసాలను తీసుకొని వచ్చారు, తల వేసి చంపేశారు, నెక్స్ట్ నేనే రెడీ అయిపోయాడు. దాని గురించి వరి అవ్వలేదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి అన్న. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించను. చాలా యాకోబు ఏం చేశారంటే ఖడ్గంతో చంపించారు. చంపించిన తర్వాత 6వ వచనంలో ఉన్నాడు. 6వ వచనం. హేరోదు అతను వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించున్నాడు. పేతురు నిద్ర ఎలా పడుతుంది? అసలైతే యాకోబును హతం చేశారు. ఆయన నమ్ముకునే క్రీస్తును నమ్ముకునేందుకు తల తెగి అవతల పడింది. ఆ రక్తాన్ని పేతురు గారు ఆయన చూశాడు. అంటే యాకోబు చనిపోయాడే, ఇంత ఏమైపోవాలి? భయం కలగాలి. నాకెందుకు రానైనా ఈ క్రీస్తు వద్దు, ఈ క్రైస్తవం వద్దు, బ్రతికంటే బఠానీలు అమ్ముకొని బతుకుతానని పేరు గారు వెళ్ళిపోలేదు. చేపలు పడుకొని వెళ్ళిపోతా, నాకు నైపుణ్యం తెలుసు కదా అనుకోలేదు. పడుకొని నిద్రపోతున్నాడంట. ఏదో మన కళ్ళ ముందు ఒక చావు చనిపోయి అది నెక్స్ట్ టార్గెట్ మనమే అన్న తర్వాత మనం నిద్ర పడతారా? మరి పేరు గారిని పడుకొని నిద్రపోతున్నాడు. ఓకే తీసుకుని చంపుతారా? చంపారనుకో దేవుడి కోసం అదసాక్షి అయిపోయాడు. బ్రతుకున్నారనుకో సేవ చేస్తానని సేవ చేశాడు తప్ప ఆగలేదు. ఆనాడు శ్రమలో నాకు మీరు చెప్పాను కదండి, చైనాలో ఆ దేశంలో ఏంటి క్రైస్తవ్యాన్ని అనగదొక్కుతుంటే ఇంకా ప్రబలంగా సాగుతుంది క్రైస్తవ్యం. ఈ మాట వాస్తవం అనడానికి ఒకనాడు జరిగిన సందర్భమే. ఆ మాట చూసేసి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేము సంఘములకు గొప్ప హింస కలిగినందున, ఆ కాలంలో యెరూషలేము సంఘానికి హింస కలిగినట్టు. అది ఏ హింసనే ఇక్కడ ప్రస్తావించలేదు కానీ హింస. ఆనాడు హింస అంటే ఎలా ఉండాలంటే ఒకటే, ఫైనల్ అల్టిమేట్ అయితే చావే. ఫైనల్ అల్టిమేట్ అయితే ఖడ్గంతో తినడమే, లేకుంటే చెరసాలలో వేయడం, లేకుంటే రాళ్ళతో కొట్టి చంపడం. ఇదే తెలియ ఆధారం. ఆనాడు సంఘానికి ఏమైపోయిందంటే గొప్ప హింస కలిగింది. గొప్ప హింస కలిగింది. అపవాది ఏమనుకున్నాడంటే, ఈ మాట బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అపవాది ఏమనుకున్నాడంటే హింస స్టార్ట్ చేశాడు సంఘాన్ని. సంఘాన్ని హింసించడం అపవాది ప్రారంభించాడు. వాడేమనుకున్నాడంటే హింసించడం ప్రారంభించి, తొక్కడం ప్రారంభించి, చావుల గురించి వీళ్ళ కళ్ళారా చూపించాలి సంఘానికి. ఆగిపోతారు వీళ్ళు, క్రీస్తు విస్తరించడం ఆగిపోతారని వాడనుకొని సంఘాన్ని హింస కలిగించాడు. కానీ అక్కడ జరిగింది ఏంటి? గొప్ప హింస కలిగిన తర్వాత చాలా బాగుంది, అద్భుతంగా. అపోస్తులు అందరూ, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ముందు చెదిరిపోయి, అంటే ఒక చావునైనా గొప్ప హింస సంఘానికి కలిగింది. అంటే చావును చూసినా హింస కలిగిన వాడేమనుకున్నాడంటే ఇంకా క్రీస్తు చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. క్రైస్తవం అనేది విస్తరించలేదని వాడు అనుకున్నాడు. హింస కలిగిన తర్వాత యూదయ సమరయ దేశంలో అంతా చెదిరిపోయారు. ఎందుకు? వార్త పరిచర్యకి. ఒక దిక్కు స్టెఫెన్ గారు చావు చూసినారు, అయినా ఆగారంటే లేదు, విస్తృతంగా వెళ్ళారు. ఎందుకు ఇవన్నీ మాటలు చెప్తున్నారంటే
హింస కలిగితే క్రైస్తవ్యాన్ని విడిచిపెడతారు. శ్రమలు వానికి చూపిస్తే, రుచి చూపిస్తే, దెబ్బ తగిలితే దేవుణ్ణి విడిచిపెడతారని అపవాదం లాగి. ఒకవేళ అలాంటి విశ్వాసంలో మనం ఏమైనా ఉన్నామేమో పరీక్షించుకోవాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అలాంటి విశ్వాసం ఉంటే ఏది ఇన్స్టాల్మెంట్లో రాదు ఇంత ధైర్యం. పేదరు గారికి కూడా రాలేదు. యేసుక్రీస్తు గారిని పట్టుకోగానే పారిపోయాడు. సిలువ వేస్తున్నారని తెలియగానే ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అన్నాడు. ఇలాగే అనిపిస్తుంది. క్రీస్తు నమ్మేటప్పుడు స్టార్టింగ్లో మనం అవసరాలకే నమ్ముకొని ఉండొచ్చు. తర్వాత ఏమంటే అవసరాలు కాదు, మనం ఉన్న మరో లోకానికి దేవుడు తిరగడానికి ఈయన అర్హుడు, ఈయన తప్ప మరొకరు ఎవరు లేరు అని ఆ స్టేజ్కి రావాలి. అది వచ్చిన తర్వాత విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? ఇదిగో హింస కలిగితే వదిలిపెట్టి వెళ్ళిపోయే విశ్వాసం కాదు. హింస కలిగితే స్ప్రెడ్ అయిపోయిన అన్నాడు సంఘం. అందులో హింస కలిగినప్పుడు క్వాలిటీ క్రిస్టియానిటీ బయటకు వస్తారు. నామకు మాత్రానికి ఒప్పుకునే వాళ్ళని. ఇంకో మాట ప్రకటనలో దేవుని రాజ్యంలో ప్రవేశించని వారు లిస్టులో ఒక పేరు ఉండాలి, పిరిగివారు. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. ఏంటయ్యా దేవుని రాజ్యంలో ప్రవేశించలేని వారు ఎవరెవరంటే లిస్టు రాసుకుంటూ వచ్చే లిస్టు రాసుకుంటే ఫస్ట్ ఉండే పేరు ఏంటంటే పిరిగివారు. ఇది దేవుని రాజ్యానికి అర్హులు కాదు. మరి ఏంటయ్యా అన్నప్పుడు స్టెఫెన్ గారికి తెలుసు, చంపుదారుల విషయం స్టెఫెన్ గారికి తెలుసు. మొదలెట్టాడు ప్రసంగం మొదలుపెట్టాడు. ధర్మశాస్త్రం నుంచి ఎత్తుకొని మొదలుపెట్టి ఇదిగో ఆ ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడిన క్రీస్తే ఈయననే మీరు చంపారన్నాడు. ఈడ్చుకుంటారు బయటికి అన్నాడు. ఈడ్చుకొని వచ్చారు, రాళ్ళకు పెట్టి చంపారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పారంటే విశ్వాసము ఎలా ఉండాలంటే దాన్ని మనం ఆ స్టేజ్లో ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. ఏదో అవసరాలకు దేవుడు నమ్ముకునేట్టుగా ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత చావైనా లాభం అని అంటాలి, బ్రతుకుడైతే క్రీస్తు వాళ్ళు అంటాలి. ఆ డైలాగ్ కొట్టిన వాడే పౌలు. ఆ విధంగా పౌలు గారు అదే అంటారు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరేం చేయాలి? నన్ను పోలి నడుచుకోండి. మీరు క్రీస్తు అంత బ్రతకాల్సిన అవసరం లేదు, నన్ను చూస్తే కావాలన్నారు. ఆ మాట గడుచున్నారు. ఏంటి పేదరు ఆ డైలాగ్ కొట్టలేదు, యోహాను గారు ఆ డైలాగ్ వేయలేదు. ఇదిగో నేను క్రీస్తును చూసి మీరు క్రీస్తు అవసరం లేదు, నన్ను చూసి బ్రతకలేదు. పేదరు అనేది యోహాను గారు లేదు, ఎవరం లేదు, కేవలం పౌలు గారు. అంటే ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాలి, ఎటుపోయినా శ్రమలే. ఇటువంటి ప్రస్తుత క్రైస్తవ ప్రపంచంలో వెలుపల పోరాటాలు ఉన్నాయి, లోపల భయాలు. ఇటువంటి విషయంలో మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని దేవుని యొక్క వృద్ధి పొందించుకోవాలి. ఆ స్థాయికి మనం ఎదగగలగాలి. కనుక విశ్వాసం అనగానే అనే దాని గురించి మాట్లాడుకుని విశ్వాసం అనగానే దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది ఉన్నా ఉండడం రుజువు. ఈ తర్వాత దాన్ని ఎలా పరీక్షించుకోవాలి? వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలి. మనలో ఏమైనా లోపాలు ఉంటే వాక్యాన్ని బట్టి మనం నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనకేంటన్నప్పుడు లాభం? నాడు జీవకీర్తం మన కోసం ఉంచబడింది. మరి ఆ లోకానికి మనం అందరం మన విశ్వాసం మనం పట్టుకునే దాన్ని చివరి వరకు మనం కొనసాగించగలిగితేనే మనం రక్షణలో ఉండగలుగుతాం. ఒడిదుడుకులు వచ్చాయని వదిలిపెట్టుకుని అది క్వాలిటీ క్రిస్టియానిటీ కాదు. దాన్ని దేవుడు కోరుకోవట్లేదు. ఒకనాడు శత్రుఘ్న మేషుడు అబద్ధం వారు అగ్నిలో పడినా ఒకవేళ రక్షింపకపోయినా పర్లేదు, నేను దేవుడిని నమ్ముతాను, దేవుడే సేవిస్తాం. మరి మనం కూడా అలాంటి క్రీస్తుగా అలాంటి అపోస్తలులో ఒకనాటి భక్తులు కలిగిన ధైర్యం, అటువంటి విశ్వాసం మనం కూడా దేవుడి పట్ల ఉండాలని ఈ మాటలు మనకందరూ బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాట ముగిస్తున్నాను. కలుగుతున్నట్టు ప్రార్థన చేసుకొని ముగిస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పర్లోకం, ఇదిగో నేను విశ్వాసం అనగానే నేను తను లోకంలో అందరూ నమ్ముకున్నట్టుగా నేను తను దగ్గరికి నేను తన అవసరాలకు, ఉద్యోగాల కోసం, నేను తన వ్యాపారం కోసం, సమస్యల కోసం వచ్చే విశ్వాసంలో ఉంటే అది విశ్వాసమే కాదు. నేను ఆ విశ్వాసాన్ని నేను తను మేము పరీక్షించుకోవాలని నేను తను లోకంలో ఎన్నిటికో పరీక్షలు ఉన్నాయి. నేను తను మా యొక్క విశ్వాసానికి కూడా నేను తను మేము పరీక్ష చేసుకుని నేను తన విశ్వాసాన్ని వృద్ధి పొందించమని శిష్యులు అడిగారు. ఆ విధంగా మేము కూడా మా యొక్క విశ్వాసం వృద్ధి పొందించాలి. ఒకనాడు హబక్కు గారు ఆయన తన ఆయన ఉన్న దేశంలో ఆయన తనకి ఎన్నో శ్రమలు వచ్చి వారికంటే మరింత నియంత్రణ పాలకులు పైకి వచ్చి ఆయన తన చట్టాలను చేసి ఎన్ని చేసి ఆయన తనకి దేవుడిని నమ్ముకున్న వారిని హింసించాలనుకున్న ఆ చట్టాలకు ఆయన తన ఆ రాజ్యాంగాలకు వేదికి లోపడకుండా ఆయన క్రీస్తుకే లోపడ్డారు, మీకే లోపడ్డారు. ఆయన తను మేము కూడా ఆయన తన ఇటువంటి ప్రస్తుత ప్రపంచంలో ఆయన తనకి ఎన్నినైనా తన సమస్యలు ఎవరికి ఎటువంటి నుంచి వస్తాయో తెలియని కానీ ఆయన ఒకనాడు జీవగీతం మాకుంది, పరుగు పందెంలో ఆయన తను మేము ఆ పరుగు కడముట్టించే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి తప్ప మధ్యలో విడిచిపెట్టి వెళ్ళుగా ఉంటారు కూడా. మీరే మాకు కృపను, సహాయము, ధైర్యము ప్రసాదించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రేమ వాడు మా రక్షకుడు
యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.